సప్తముఖి తెలుగు టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కావలి వడ్డీపాలెంలో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన గృహము పూర్తిగా దగ్ధమైన కోటేశ్వరి వెంకటేశ్వర్లు కుటుంబానికి రత్నమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర వస్తువులు, వంట పాత్రలు అందజేశారు. ఆ కుటుంబంను మానవతా దృక్పథంతో ఆదుకోవలసినవసరం ఎంతైనా ఉన్నదని ఈ సందర్భముగా రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ప్రసాద్ రావు, విశ్రాంత వసతిగృహ సంక్షేమాధికారి షేక్ బాషా, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు అజిత్ బాబు, విశ్రాంత ఉపతహసీల్దార్ మొఘల్ సిరాజ్ బేగ్, సంయుక్త సేవా సంస్థ సురేంద్ర, హ్యాపీ సేవా సంస్థ ఘనిభాష హాజరై ఆ కుటుంబమును ఓదార్చి, పరామర్శించి మనోధైర్యమును కల్పించినట్లు రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆ కుటుంబం చాలా నికృష్ట నిజాతి, చాలా కష్టాలు ఉంది. మరి ఆమె కోటేశ్వరి ఇతర ఇళ్లలో పనిచేస్తూ, పాచి పని చేస్తూ ఆ వచ్చినటువంటి ఆదాయంతో ఆ కుటుంబాన్ని పోషిస్తున్న పరిస్థితి. కాబట్టి అందరికీ కూడా తెలియజేసే విషయం ఏంటంటే, మంచి మనసుతో దాతలు ముందుకొచ్చేసి ఆ కోటేశ్వరి కుటుంబానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మీ యొక్క ప్రేమాభిమానాలు చూపాల్సిందిగా అవసరం ఎంత ఉందని కూడా తెలియజేసుకుంటూ, రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు మరి ప్రసాదరావు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చెరువుకట్ట గిరిజన కాలనీలోని పేదలకు అన్నదానం. కావలి పట్టణం వెంగళరావు నగర్లోని సురేష్ క్యాటరింగ్ నిర్వహులు ఎండ్లూరి సురేష్ బాబు, వారి తండ్రి కీర్తిశేషులు ఎండ్లూరి సుబ్బానాయుడు 5వ వర్ధంతి సందర్భంగా కావలి పట్టణం పెంకుల ఫ్యాక్టరీ చెరువుకట్ట గిరిజన కాలనీలోని పేదలకు సంయుక్త సేవా సంస్థ ద్వారా అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాత ఎండ్లూరి సురేష్ బాబు, ఎండ్లూరి లలిత్ కుమార్, దాత కుటుంబ సభ్యులు మహేష్, హరికృష్ణ, సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు. కావలి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ ఎం దేవిక ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ నేరముల గురించి దాడులు నిర్వహించారు. బోగోలు మండలం సిద్ధవరపు వెంకటేశుపాలెం పంచాయతీలోని సిద్ధనపాలెం గ్రామములో రామలింగం నాగార్జున అను వ్యక్తి వద్ద నుండి 58,180 ml పరిమాణము గల మద్యం సీసాలు అనధికారముగా కలిగియుండగా స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకొని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ కావలి నందు కేసులు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పెట్టడం జరిగినది. ఈ దాడులలో కావలి స్టేషన్ ఎస్ఐ ఎం దేవిక, స్టేషన్ సిబ్బంది, ఈ ఎస్టీఎఫ్ నెల్లూరు ఎస్ఐ కేవీఆర్ ఆంజనేయులు, వారి సిబ్బంది అయిన హెడ్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారని సిఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తదుపరి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. మీ సప్తముఖి తెలుగు టీవీ ఏఐ క్రియేట్ న్యూస్ రీడర్ నాగబ్రహ్మచారి.